అంటే ఇన్ని వేల సంవత్సరాలుగా మనందరినీ భరిస్తూ సహిస్తూ మనందరి కోసం దేవుడికి ఉచ్చరింపశక్యముగా మూలుగులతో ప్రార్థన చేస్తున్నాడు అంటే రోజు పెయిన్ ఎవరు అనిపిస్తుంది చెప్పండి? ఇంట్లో ఉన్న భార్య ఎలాగైతే ఒక తాగుబోత భర్తతో జోదగాడుతోని ఎవరితో చెప్పుకోలేక ఇంట్లో నలిగిపోతుంటుందో, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనం చేస్తున్న ప్రతి అతిక్రమాన్ని చూసి బాధపడుతూ సహిస్తూ నలిగిపోయి లోపల ఉంటున్నాడు, దుఃఖపడుతున్నాడు. లోపల ఉండి ఆయన ఒక కొడుకుగా ఆయన ఎంత సహించి చేస్తే ఇప్పుడు ఈ ఇద్దరు కొడుకును చూసి మీరే నేర్చుకోవాలి. ఒక తండ్రికి పుట్టిన ఇద్దరు కొడుకులు మన కోసం మహాలోకాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చి ఇన్ని కష్టాలు పడ్డారు. ఒకరు ఇంకా పడుతూనే ఉన్నారు, మరొకరు. మరి నువ్వు దేవుని కోసం ఏం కష్టపడుతున్నావు? డబ్బు సంపాదించుకొని, అప్పులు తీర్చుకొని, పెళ్లిళ్ళు చేసుకొని, ఇల్లులు కట్టుకొని హ్యాపీయా? కానీ దానివల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. మరి దేన్ని విడిచిపెట్టగలుగుతున్నారు మీరు ఈ రోజు చెప్పండి దేవుని కోసం? అందుకే యేసుప్రభువు నా నిమిత్తము అన్నదమ్ములు నేను, తల్లిదండ్రులు నేను, ఎండ్లు నేను, భూములు నేను విడిచిపెట్టని వాడు నాకు పాత్రుడు కాడు. ఎందుకంటే మేమే వదిలేసుకున్నాం మీకోసం. లోకంలో ఉన్న వాళ్ళ కోసం మహాలోకాన్ని విడిచిపెట్టి నేను, నా తమ్ముడు వచ్చి ఊడికం చేస్తే మీరు దేవుని కోసం, నా తండ్రి కోసం ఏం చేస్తారు? మీరు అడుగుతున్నారు వాళ్ళిద్దరూ. మనం ఏం చెప్తాం చెప్పండి? ఏం చేస్తాం తండ్రి మీకోసం? ఏమీ చేయలేదు. ఏదో ఆదివారం వస్తే కానికి ఇచ్చాం, ఏదైనా సభలకు సాయం చేయమంటే మనకి కలిగింది ఏదో ఇచ్చాం, లేదంటే అది ఇప్పుడు కూడా కష్టాలు చెప్పేసుకొని తప్పించేసుకుంటాం. లేదండి అప్పులు ఉన్నాయండి, లేదంటే ఇబ్బంది అండి, లేదండి ఉద్యోగం లేదండి, ఏదో చెప్తాం మనం. కానీ కారణాలన్నీ మిమ్మల్ని పరలోకానికి తీసుకువెళ్ళవర్రా, మర్చిపోకండి.